టీఎస్ ఈఏపీ సెట్ అండ్ ఏపీ ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరిలో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది, అవునా? సో మీ అందరికీ తెలుసు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ దాటితే ఓకే ఎంసెట్లో క్వాలిఫై అయినట్టు అనేసి అందరికీ తెలుసు. బట్ దెర్ ఈస్ అ స్మాల్ డిస్టర్బెన్స్, లైక్ ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్స్లో చేంజ్ అయ్యాయి అనేసి ఒక వర్షన్ అనేది అయితే ఏర్పడుతుంది. సో అదంతా ఏంటో దాన్ని క్లారిటీగా మనం ఇవాళ సెషన్లో తెలుసుకుందాం. సో ముందుగా మీరు చూసుకుంటే టీఎస్ వాళ్ళ కోసము ఉన్న ఒఫిషియల్ వెబ్సైట్ అండ్ అలానే ఏపీ ఈఏపీ సెట్ కోసం ఉన్న ఒఫిషియల్ వెబ్సైట్లో మనకు చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఈ పేజ్ వచ్చేసి టీఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ పేజ్ వచ్చేసి మనకు ఏపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ నాన్న. ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీజీ ఈఏపీ సెట్లో 25% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అంటే 40 మార్క్స్ రావాలి. అండ్ అలానే ఏపీ ఏపీ సెట్లో కూడా 25% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్ అంటే 40 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. కానీ దాంతోపాటు డౌన్ సైడ్ మీరు చూడండి, ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా ఇవాల్యుయేషన్ ఎవ్రీ కేర్ విల్ బి టేకెన్ టు అవాయిడ్ ఎర్రర్స్ ఇన్ ఇవాల్యుయేషన్, చెకింగ్, స్క్రూటినిటీ, టేబులేషన్ అండ్ నార్మలైజేషన్ అంటున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో నార్మల్గా చూసుకుంటే మనకు ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది ఓకే డిఫరెంట్ సెషన్స్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా పేపర్ యొక్క హార్డ్నెస్ ఓకే డిఫికల్టీ అనేది బేస్ చేసుకొని మనకు నార్మలైజ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఓవరాల్గా ప్రీవియస్ ఎంసెట్ ఓకే ఎగ్జామ్స్ని బట్టి చూసుకుంటే 12 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది నాన్న. సో ఈదర్ 12 మార్క్స్ నీకు యాడ్ అవ్వచ్చు లేదా 12 మార్క్స్ వచ్చేసి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో నార్మలైజేషన్ చేసిన తర్వాత సో నార్మల్గా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు ఒఫిషియల్ వెబ్సైట్లో. సో ఆ రెస్పాన్స్ షీట్లో నువ్వు రాసింది ఎన్ని కరెక్టో ఎన్ని రాంగో నువ్వు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అక్కడ ఒకవేళ నీకు 40 ఓకే కరెక్ట్ రాసావు, లేకపోతే 42 కరెక్ట్ రాసావు, లేదా 44 కరెక్ట్ రాసావు అనేసి అనుకున్నావే అనుకో. ఓకే, సో నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఓకే మనకు +12 అయితే ప్రాబ్లం లేదు నాన్న. సో +12 అయింది అనుకో, సో నీ మార్క్స్ వచ్చేసి 52 వెళ్తాయి. ఒకవేళ -12 అయితే ఓకే సో అరౌండ్ 30s మీద పడతావు నువ్వు. ఓకేనా, అంటే అక్కడ మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతావు. సో కాబట్టి నేను ఇప్పుడు నీకు చెప్తాను ఒకటి ఏంటిది అంటే, నువ్వు మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ వస్తే చాలు అన్నట్టు అసలు ప్రిపేర్ అవ్వద్దు. సో యూఆర్ ఎయిమ్స్ నార్మల్గా అందరు మీకు చెప్తారు 75 నుండి ఓకే 90 మధ్యలో వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. సో 90 మధ్యలో వస్తే నీకు నార్మల్గా అరౌండ్ 5000 ఓకే బిలో ర్యాంక్ వస్తుంది. అలానే 75 మధ్యలో వస్తే అరౌండ్ 7000 బిలో ర్యాంక్ వస్తుంది అనేసి మీకు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళకండి నాన్న. ఓకే, సో మీ టార్గెట్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 7000 డెఫినెట్లీ నువ్వు 90 మార్క్స్ వచ్చేటట్టు అటెంప్ట్ చేయాలి. అండ్ ఇఫ్ యువర్ టార్గెట్ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 5000 దేర్ డెఫినెట్లీ యూ షుడ్ గెట్ 100+ మార్క్స్. ఓకే, ఈ విధంగా నువ్వు 100% ఓకే యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్డ్ వర్క్ దేర్. ఓకే, సో ఆల్రెడీ మన దగ్గర చూసుకుంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఎంసెట్ రిలేటెడ్ కోర్సెస్. సో ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఎలాంటి చాప్టర్స్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి, వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి సో జస్ట్ ఎన్రోల్ ద ఎంసెట్ కోర్సెస్. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా ఈ డిస్టర్బెన్సెస్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అనేది క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఎంసెట్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఓవరాల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 40 మార్క్సే నానా. కాకపోతే ఇక్కడ ఈ ఏదైతే చిన్న గ్లిచ్ అనేది ఏర్పడుతుందో సో ఇక్కడ ఈ పాయింట్ని మిస్ అవ్వకండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు 100% ఎఫర్ట్ని పెట్టండి. అండ్ ఐ విష్ యూ విల్ బి గెట్టింగ్ వాట్ ఎవర్ ద కాలేజ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఆ కాలేజ్లో నీకు సీట్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు PIT క్లాసెస్ అండ్ కీప్ సపోర్టింగ్.